టాలీవుడ్ సృష్టించిన అత్యంత భారీ బాక్సాఫీస్ సునామీల్లో పుష్ప 2, ది రూల్ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పుష్ప 2, ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ భారీ విజువల్ వండర్ను స్క్రీన్ మీదకు తీసుకురావడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, చిత్ర యూనిట్ పడిన కష్టం, మేకింగ్ విశేషాలు సినిమా కంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆ ఒక్క పల్లు షాట్ కోసం 80 టేకులు. సినిమా టీజర్, ట్రైలర్లో అల్లు అర్జున్ తన పైట కొంగును నోటితో పట్టుకొని వెనక్కి విసిరే ఒక ఐకానిక్ మాస్ షాట్ ఉంటుంది. ఈ చిన్న సీన్ పర్ఫెక్ట్గా రావడం కోసం అల్లు అర్జున్ ఏకంగా 80కి పైగా టేకులు తీసుకున్నారట. ఉదయం 8:30 ప్రారంభమైన ఈ షాట్ షూటింగ్ మధ్యాహ్నం 2:30 వరకు సాగింది. పదే టేకులు తీసుకోవడం వల్ల చివరకు క్లాప్ బోర్డ్ మీద నెంబర్లు, ఆల్ఫాబెట్స్ రాయడానికి కూడా చోటు లేకుండా పోయిందట. చివరకు సుకుమార్ అనుకున్న అవుట్పుట్ వచ్చేసరికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. జాతర సీక్వెన్స్, గంగమ్మ జాతర కష్టం. సినిమాలోనే అత్యంత హైలైట్ సీక్వెన్స్ అయిన గంగమ్మ జాతర ఫైట్, డాన్స్ సీన్ మేకింగ్ ఒక అద్భుతం. అల్లు అర్జున్ అమ్మవారి గెటప్లో భారీ చీర కట్టుకొని ఒంటి నిండా నగలు ధరించి ఆ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చేశారు. ఆ భారీ కాస్ట్యూమ్స్, మేకప్తో హైదరాబాద్ ఎండల్లో రాత్రి పగలు తేడా లేకుండా రోజుల తరబడి షూటింగ్ చేయటం శారీరకంగా చాలా పెద్ద సవాల్గా నిలిచింది. కానీ అల్లు అర్జున్ ఎక్కడా ఓపిక నశించకుండా ఆ సీన్స్ను కంపోజ్ చేశారు. కిసిక్ సాంగ్, శ్రీలీలా ఎనర్జీ. సినిమాలోని స్పెషల్ సాంగ్ కిసిక్ కోసం కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్య చాలా ఫాస్ట్ అండ్ ఎనర్జెటిక్ స్టెప్స్ డిజైన్ చేశారు. అల్లు అర్జున్ లాంటి గ్రేట్ డాన్సర్తో పోటీపడి శ్రీలీల ఈ పాటలో డాన్స్ చేశారు. షూటింగ్ స్పాట్లో బన్నీ స్పీడ్ను అందుకోవడానికి శ్రీలీల చాలా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. కేవలం ఒక ఐటమ్ నంబర్లా కాకుండా కథను ముందుకు తీసుకెళ్లే ఒక కీలకమైన సందర్భంలో ఈ పాట వస్తుందని, షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ తన టైమింగ్తో సెట్ మొత్తాన్ని ఎనర్జెటిక్గా ఉంచారని శ్రీలీల ఇంటర్వ్యూలో చెప్పారు. రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్. మొదటి భాగంలాగే ఈ పాటలో కూడా అడవుల నేపథ్యం చాలా ముఖ్యం. అందుకోసం చిత్ర యూనిట్ ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి, రంపచోడవరం దట్టమైన అడవుల్లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేసింది. అడవుల్లో షూటింగ్ చేయడం వల్ల రోజు వందలాది మంది క్రూ మెంబర్స్, భారీ కెమెరా పరికరాలను లోపలికి తీసుకెళ్లడం పెద్ద టాస్క్ అయింది. అంతేకాకుండా అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ చూపించడం కోసం కొన్ని కీలక సీన్లను విదేశాల్లో కూడా ప్లాన్ చేసి షూట్ చేశారు. సుకుమార్ పర్ఫెక్షన్, స్క్రిప్ట్ మార్పులు. నిజానికి పుష్ప మొదటి భాగం షూటింగ్ సమయంలోనే రెండో భాగానికి సంబంధించిన కొంత షూటింగ్ పూర్తి చేసేశారు. కానీ పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో ఊహించని భారీ విజయం సాధించడంతో సుకుమార్ తన ఆలోచన మార్చుకున్నారు. ఉత్తరాది ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగా కథను మరింత గ్రాండ్గా మార్చడానికి పూర్తి స్క్రిప్ట్ను తిరగరాశారు. దీనివల్ల షూటింగ్ ఆలస్యమైనప్పటికీ విజువల్స్, ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్కు వెళ్లాయి. గ్లోబల్ ప్రమోషన్స్, పాట్నా ఈవెంట్. సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత ప్రమోషన్స్ మేకింగ్ కూడా ఒక రికార్డ్గా నిలిచింది. కేవలం సౌత్ సిటీల్లోనే కాకుండా హిందీ మార్కెట్ను టార్గెట్ చేస్తూ బీహార్ రాజధాని పాట్నాలో ఒక భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఒక సౌత్ ఇండియన్ సినిమా ట్రైలర్ను నార్త్ ఇండియాలోని ఒక చిన్న నగరంలో ఇంత భారీ స్థాయిలో విడుదల చేయటం భారత సినీ చరిత్రలోనే మొదటిసారి. అక్కడకు లక్షలాది మంది జనాలు తరలి రావడం అప్పట్లో ఒక సంచలనం. పుష్ప 2, ది రూల్ సినిమా సెట్స్లో భారీ బడ్జెట్, తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ అల్లు అర్జున్, సుకుమార్ మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధం వల్ల, అలాగే నటీనటుల టైమింగ్ వల్ల షూటింగ్ స్పాట్లో ఎన్నో సరదాలు, నవ్వులు పూసాయి. బన్నీ సుకుమార్ల టామ్ అండ్ జెర్రీ ఆటలు. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న 4వ సినిమా ఇది. ఆర్య 2, పుష్ప 1 తర్వాత సినిమా. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల సెట్లో ఒకరినొకరు బాగా ఆట పట్టించుకునేవారట. సుకుమార్ ఏదైనా సీన్ చెప్పి బన్నీ ఈ షాట్ ఇంకొక టేక్ చేద్దామని అడిగితే అల్లు అర్జున్ నవ్వుతూ, సార్ మీ ఇంకొక టేక్ అంటే సాయంత్రం అవుతుందని నాకు తెలుసు అంటూ సెట్ మొత్తాన్ని నవ్వించేవారట. సుకుమార్ పర్ఫెక్షన్ గురించి బన్నీ వేసే జోకులు సెట్లో అందరినీ బాగా ఎంటర్టైన్ చేసేవట. రష్మిక మందన, శ్రీవల్లి యాస తంటాలు. చిత్తూరు యాసలో డైలాగులు చెప్పడం రష్మికకు రెండో భాగంలోనూ పెద్ద టాస్క్ అయింది. షూటింగ్ సమయంలో ఆమె కొన్ని డైలాగులను చిత్తూరు యాసలో కాకుండా తన సొంత స్టైల్లో పలికినప్పుడు సుకుమార్ మైక్లో గట్టిగా నవ్వేసేవారట.
పక్కనే ఉన్న అల్లు అర్జున్ కూడా ఆమెను ఇమిటేట్ చేస్తూ శ్రీవల్లి ఆ డైలాగ్ అలా కాదు ఇలా చెప్పాలి అంటూ చిత్తూరు యాసలో ఫన్నీగా నేర్పించేవారట. కేశవగాడి భయం బన్నీ లంచ్ బాక్స్. పుష్పరాజ్ పక్కనే ఉండే కేశవ పాత్ర పోషించిన జగదీష్ ప్రతాప్ భండారికి అల్లు అర్జున్ అంటే అమితమైన గౌరవం, కొంచెం భయం. సెట్స్ లో అల్లు అర్జున్ క్యారవాన్ నుండి వచ్చే స్పెషల్ లంచ్ ను జగదీష్ కి స్వయంగా తినిపించేవారట. బన్నీ అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా తన పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెడుతుంటే జగదీష్ మొదట్లో చాలా మొహమాట పడిపోతూ భయపడిపోతూ తినేవాడవట. కానీ దాన్ని చూసి బన్నీ, సునీల్ కాసేపు జగదీష్ ను తెగ ఆటపట్టించేవారట. గంగమ్మ జాతర గెటప్ లో సెల్ఫీలు. అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ వేసుకున్నప్పుడు సెట్లో వాతావరణం చాలా వింతగా మారిపోయింది. ఇక ఆ గెటప్ లో బన్నీ చాలా పవర్ఫుల్ గా గంభీరంగా కనిపించారు. కానీ షూటింగ్ బ్రేక్ రాగానే ఆ కాస్ట్యూమ్ తోనే అల్లు అర్జున్ చాలా క్యాజువల్ గా కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండటం చూసి యూనిట్ సభ్యులు నవ్వుకునేవారట. ఆ లుక్ లో బన్నీతో ఫోటోలు దిగడానికి చిత్ర యూనిట్ జూనియర్ ఆర్టిస్టులు పోటీ పడేవారట. సునీల్, అనసూయల గెటప్స్ కామెడీ కామెంట్స్. మంగళం సీనుగా సునీల్, దాక్షాయినిగా అనసూయ ఈ చిత్రంలో చాలా సీరియస్ విలన్లుగా కనిపిస్తారు. కానీ విరామ సమయంలో సునీల్ తన పాత స్టైల్ కామెడీ వాయిస్ తో జోకులు వేస్తుంటే సెట్ అంతా నవ్వులమయమయ్యేదట. స్క్రీన్ మీద అంత క్రూరంగా ఉండే మంగళం సీను బయట ఇంత సాఫ్ట్ ఏంటబ్బా అని క్రూ మెంబర్స్ కామెంట్స్ చేసుకునేవారట. పుష్ప 2 ది రూల్ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచినప్పటికీ ఈ స్థాయి అవుట్పుట్ను తీసుకురావటానికి చిత్ర యూనిట్ ఊహించని ఎన్నో సాంకేతిక, శారీరక మరియు మానసిక సవాళ్లను ఎదుర్కొంది. ఆకాశమంత అంచనాలు, సుకుమార్ ఒత్తిడి. మొదటి భాగం పుష్ప ది రైజ్ ముఖ్యంగా నార్త్ ఇండియాలో సృష్టించిన ఇంపాక్ట్ సాధారణమైనది కాదు. దాంతో రెండో భాగంపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. స్క్రిప్ట్ రీవర్క్ సవాలు. మొదట అనుకున్న కథ పార్ట్ 1 విజయంతో సరిపోదనిపించి సుకుమార్ స్క్రిప్ట్ ను పూర్తిగా మార్చాల్సి వచ్చింది. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ మునుపటి కంటే బెటర్ గా ఉండాలని పట్టుదల వల్ల షూటింగ్ చాలా కాలం సాగింది. ఇది దర్శకుడిపై, చిత్ర బృందంపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచింది. అల్లు అర్జున్ శారీరక శ్రమ. పుష్పరాజ్ పాత్రకు ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఒక భుజం పైకి లేపి నడవడం, చిత్తూరు యాసలో మాట్లాడటం వంటివి బన్నీ చేయాలి. భుజం నొప్పులు. గంటల తరబడి, రోజుల తరబడి అదే వంగిన బాడీ లాంగ్వేజ్ తో యాక్షన్ సీన్స్, డాన్స్ చేయడం వల్ల అల్లు అర్జున్ తీవ్రమైన భుజం, మెడ నొప్పులతో ఇబ్బంది పడ్డారు. జాతర గెటప్ నరకం. గంగమ్మ జాతర సీక్వెన్స్ కోసం భారీ చీర, కిలోల కొద్దీ నగలు, ముఖానికి దట్టమైన రంగులు వేసుకొని వేసవి ఎండల్లో ఫైట్స్ చేయటం శారీరకంగా ఆయనను తీవ్రంగా అలసటకు గురిచేసింది. ఆ మేకప్ వల్ల చర్మ సమస్యలు వచ్చినా ఆయన ఓపికగా భరించారు. లీకేజ్ల ముప్పు. సినిమాకు ఎదురైన అతిపెద్ద తలనొప్పి లీకులు. మారేడుమిల్లి అడవుల్లో లేదా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, స్థానికులు దొంగచాటుగా మొబైల్స్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేసేవారు. అల్లు అర్జున్ జాతర గెటప్ లుక్, కొన్ని డైలాగులు ముందే లీక్ అవ్వడంతో ప్రొడక్షన్ టీం తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ తర్వాత సెట్స్ లో ఫోన్లను పూర్తిగా నిషేధించి కఠినమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయటం చిత్ర యూనిట్ కు పెద్ద సవాల్గా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ గడువు. సినిమాలో అడవులు, జంతువులు, అంతర్జాతీయ స్మగ్లింగ్ నేపథ్యాన్ని చూపించడానికి భారీగా విఎఫ్ఎక్స్ ఉపయోగించారు. సినిమాను డిసెంబర్ 2024న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఆ సమయానికి భారీ విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి చేయటం కత్తి మీద సాములా మారింది. చివరి నిమిషం వరకు సుకుమార్ ఎడిటింగ్ రూమ్లోనే గడపాల్సి వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడం వల్ల సినిమా వాయిదా పడుతుందేమో అన్న గుబులు కూడా ఇండస్ట్రీలో నెలకొంది. కాలీవుడ్ ఎడిటర్ యాంటనీ రూబెన్ తప్పుకోవడం. సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా డేట్స్ సర్దుబాటు కాకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల ప్రముఖ ఎడిటర్ యాంటనీ రూబెన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఒక భారీ సినిమాకు ఎడిటర్ మారడం అనేది పెద్ద సవాలు. ఆ తర్వాత నవీన్ నూలి ఈ బాధ్యతలను తీసుకొని సుకుమార్ విజన్ కు తగ్గట్టుగా రాత్రి పగలు కష్టపడి ఎడిటింగ్ పూర్తి చేశారు. ఇలాంటి ఎన్నో అడ్డంకులు, సవాళ్లను దాటుకొని వచ్చింది కాబట్టే పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ విధ్వంసాన్ని సృష్టించగలిగింది. పుష్ప 2 ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం హిట్ మాత్రమే కాదు, భారత చలనచిత్ర చరిత్రలోనే ఒక ఆల్ టైమ్ రికార్డ్ బ్రేకింగ్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. 1000 కోట్ల క్లబ్. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్లో ఈ చిత్రం ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలను సాధించి అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
నార్త్ ఇండియాలో సునామీ. ముఖ్యంగా బాలీవుడ్ బెల్ట్లో ఈ సినిమా సృష్టించిన వసూళ్ల ప్రభంజనం ట్రేడ్ వర్గాలను సైతం షాక్కి గురిచేసింది. అక్కడ ఉన్న ఎన్నో రికార్డులను పుష్పరాజ్ ఒంటి చేత్తో తుడిచేసి అల్లు అర్జున్ను గ్లోబల్ స్టార్గా నిలబెట్టింది. పెట్టుబడికి 100 రెట్లు, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయికి భారీ లాభాలు తెచ్చిపెట్టి 2024లోనే అత్యధిక లాభాలు పంచిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. క్లుప్తంగా చెప్పాలంటే సుకుమార్ అద్భుతమైన ఎలివేషన్స్, అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో కలిసి థియేటర్లలో ప్రేక్షకులకు పునకాలు తెప్పించాయి. ఇది టాలీవుడ్ గర్వించదగ్గ ఒక అతిపెద్ద కమర్షియల్ సక్సెస్.